బుల్డోజర్ న్యాయం ఆపేయండి. అక్టోబర్ 1వ తేదీ వరకు మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కూడా కూల్చొద్దు. అయిపోయింది. ఎప్పటి వరకు? అక్టోబర్ అంటే ఇంకా 12 రోజుల వరకు ఎలాంటి కూల్చివేతలు ఉండవు అని కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశం. ఆస్తుల అక్రమ ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ. ఓకే. ఇంకొక పాయింట్ ఏముందంటే, ఒకవేళ చెరువులని కబ్జాలు చేసినా, గవర్నమెంట్ స్థలాల్లో ఏమైనా అక్రమ కట్టడాలు ఉన్నా ఈ ఆదేశాలు వాటికి వర్తించవు. వేరే ప్లేసెస్లో ఏవైతే ఉంటాయో మా అనుమతి లేకుండా కూల్చొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మన దీన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఎక్కడుంది ఇది? ఇగో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ తమ అనుమతి లేకుండా నిందితుల ఆస్తులు సహా ఏ ఒక్క నిర్మాణాన్ని అక్టోబర్ 1వ తేదీ వరకు కూల్చివేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. బుల్డోజర్ న్యాయాన్ని తక్షణమే ఆపాలని నిర్దేశించింది. అయితే రహదారులు, ఫుట్పాత్ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను పలు రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపైన విచారణ సందర్భంగా ఈ ఘటనలపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన హైడ్రా విషయంలో వేసిన పిటిషన్ కాదు. ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తులని బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. మనం యూపీలో అక్కడిక్కడ చూస్తున్నాం. వాటి మీద దాఖలైన పిటిషన్, దాని మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళు నిందితులైనా, వాళ్ళు సక్రమంగా నిర్మాణాలు చేసుకుంటే, ఒకవేళ వాళ్ళు చెరువుల్లో కట్టకుండా, లేక్స్లో కట్టకుండా, నదులను కబ్జాలు చేసి కట్టకుండా, గవర్నమెంట్ స్థలాల్లో కట్టకుండా వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని విధ్వంసం చేయొద్దు, కూల్చేయొద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు తమ అనుమతి లేకుండా ఒక్క కూల్చివేతకు పాల్పడొద్దని స్పష్టం చేసింది. వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వ భయాలు కొట్టిపారేసింది. వచ్చే విచారణ తేదీ వరకు మీ చర్యలు ఆపేయాలని మేం కోరినంత మాత్రాన కొంపలే మునిగిపోవని వ్యాఖ్యానించింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త ప్రధానంగా ఉన్నది. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. నిందితుల స్థిరాస్తులను తొలగించొద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు. ఇగో, సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు. రంగనాథ్ వర్తించదు. ఎందుకు వర్తిస్తుంది? సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. లేక్స్ కానీ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు కబ్జాలు చేసినా కానీ వాటి మీద అసలు కోర్టు అయితే చాలా సీరియస్ కామెంట్ చేసింది గతంలో. ఎలాంటి నోటీసుల్లో కూల్చవతల పడేయండి అని చెప్పింది సుప్రీం గతంలో. వాటిని ఇమీడియట్గా తొలగించాలి అని చెప్పింది. ఇప్పుడు మీకు నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, మీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కూడా చాలా సీరియస్ ఆర్డర్స్ ఇస్తారు. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు దొంగలు, లీడర్లు. పర్యావరణం విషయంలో కోర్టులు చాలా స్పష్టమైన నిర్ణయంతోనే ఉన్నాయి. మీకు హైకోర్టుకి చాలామంది హైడ్రా విషయంలో వెళ్ళినా కోర్టు ఎక్కడ మీరు కూల్చొద్దు అనట్లే, నోటీస్ ఇవ్వండి అంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కోర్టులు సహకరిస్తున్నాయి. మీరు నోటీస్ ఇచ్చి కూల్చేయండి అని చెప్తున్నారు. అంతే తప్ప మీరు కూల్చొద్దు, వీటిని ఆపండి అని కేసులని డిలే చేయడం అలాంటి పరిస్థితి కూడా కోర్టులో లేదు. ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జల వనరుల్ని ఆక్రమించిన వాటిని తొలగించుకోవచ్చు. మతపరమైన కట్టడాలు వదలొద్దు. మతపరమైన కట్టడాలు కూడా ఒకవేళ కబ్జా చేసి కడితే వాటిని కూడా వదలొద్దని చెప్తున్నారు. ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు. విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం. అవసరమైతే ఈసీ సహాయం తీసుకుంటాం. సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా. అప్పటిదాకా కూల్చివేతలపైన స్టే. సో హైడ్రాకి నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా దాంతోపాటు కోర్టు ఇంకొక వ్యాఖ్య చేసింది. చెరువులని, ప్రభుత్వ స్థలాలని కబ్జాలు చేస్తే ఊరుకోవద్దు, కూల్చేయండి అని.